ప్రైజ్లో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, ఎవరైనా పాపం చేసినప్పుడు తమ పాపాన్ని వారు ఒప్పుకోరు. నేను పాపం చేయలేదు, పరిశుద్ధుడిగానే ఉన్నాను అని చెప్పి మనము అంటూ ఉంటాము. కానీ మనము పుట్టినప్పుడే మరి ఆ యొక్క పాపంతోనే మనము పుట్టాము అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైనా పాపం లేనివాడు, నీతిగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తూ ఉన్నాడంట. అంటే ఎవరు కూడా ఈ లోకంలో పాపం చేయని వారు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాపము చేస్తూ ఉన్నాం. కానీ ఆ యొక్క పాపాలని మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన యొక్క పాపాలనైనా క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, సమస్త దుర్నీతి నుండి కూడా మనని పవిత్రులుగా చేస్తారు. కానీ మన యొక్క జీవితాల్లో కొన్ని పాపాలని మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటాం. కానీ కొన్నిటిని ఇప్పుడు కాదు ప్రభువా, ఇంక కొంతకాలం నాకు కావాలి, ఈ యొక్క వ్యసనాన్ని నేను వదిలిపెట్టలేకపోతున్నాను అని చెప్పి దేవుడికి మరి యొక్క పాపం విషయంలో కొంచెం టైం అడుగుతూ ఉంటాం. కానీ ప్రతి పాపము కూడా మనము విడిచిపెట్టాలి. మరి ఒక పాపాన్ని మనము దాచిపెట్టుకొని దాన్ని దేవుడికి కనిపించకుండా మనము ఆ యొక్క పాపాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపమే చివరికి మనకి మరణానికి దారితీసేదిగా ఉంటుంది. కాబట్టి నువ్వు చేసే మరి ఏ పాపమైనా, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుని దగ్గర మనం ఒప్పుకోగలిగితే చాలు, మరి ఆయన ఆ యొక్క పాపాన్ని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తానని మాట్లాడుతున్నాడు. మరి ఎటువంటి పాపపు జీవితమైనా, ఇంత చిన్న విషయంలోనైనా ఒకవేళ మనం పాపపు జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామేమో, మరి దేవుని పాద సన్నిధి దగ్గర మనము ఆయనను వేడుకున్నట్లయితే ఆయన మన పాపాన్ని క్షమిస్తాడు. మరి నీవు విడిచిపెట్టలేని ఏ పాపమైనా కానీ, నేను విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభా, ఒక్కసారి నాకు సహాయం చేయమని దేవుని వేడుకున్నట్టయితే ఆ చిన్న పాపం నుంచి కూడా నిన్ను దేవుడు మరి తొలగించి ఆ యొక్క పాపం జోలికి మరలా తిరిగి వెళ్లకుండా ఆయన యొక్క రెక్కల చాటును మనల్ని భద్రపరుస్తారు. మరి మనం ఏ చిన్న పాపమైనా ఒకవేళ దాచిపెట్టుకొని ఉన్నామేమో, ఈరోజే ఆ యొక్క పాపాన్ని దేవుని సన్నిధిలో మరి ఒప్పుకొని విడిచిపెట్టినట్లే అయితే మనము పవిత్రులుగా మార్చబడతాము. అటువంటి పవిత్రతని మనం పొందుకున్నామా? ఈ యొక్క వాక్యం దేవుడు దీవించినగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమమైన నీ పాదాల స్తోత్రం తండ్రి. నాయన నిజమైన ఏ చిన్న పాపాన్నైనా నాయన మేము ఒప్పుకొని తండ్రి విడిచిపెట్టేవారిగా ఉండాలి ప్రభా. లేదంటే ఆ పాపమే తండ్రి పండి రేపొద్దున తండ్రి మాకు మరణానికి దారి తీసేదిగా ఉంటుంది ప్రభా. కాబట్టి నాయన ఈరోజే ఒకవేళ మాలో ఏదైనా పాపపు జీవితం ఉందేమో, చిన్నదైనప్పటికీ తండ్రి నీ దగ్గర ఒప్పుకుంటున్నాను తండ్రి. మా యొక్క పాపాలను క్షమించి మమ్మల్ని పవిత్రులుగా చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.